హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. పృథ్వీ, నువ్వు ప్రతిదీ డబ్బుకు ముడిపెట్టుకో. ఈ ప్రపంచంలో డబ్బుతో విలువ కట్టలేనివి కొన్ని ఉన్నాయి. పృథ్వీకి క్షణాలు అలాగే ఉన్నాయి. నిశాంత్ తన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవటం అంటూ జరిగితే ఇక తన జీవనాధ్యాయం పరిసమాప్తి చెందినట్టే. వరండాలో తిరుగుతున్న పృథ్వీ మెట్లెక్కి పైకొచ్చాడు. అక్కడంతా ఖాళీగా ఉంది. 1-6 రోడ్డు మీద కారు ఆటోను వెళుతున్నాయి. అతనికేమీ పాలుపోలేదు. ఈ బాధ, సస్పెన్స్ అతను భరించలేడు. అతని కళ్ళ వెంట నీళ్లు కారటం లేదు, కానీ అతని హృదయం మాత్రం రోధిస్తుంది. మళ్ళా అదే అనుభవమా? వద్దు వద్దు భగవాన్, పగవాడికి కూడా వద్దు. అతని కళ్ళ ముందు 22 సంవత్సరాల క్రితం 6 ఏళ్ల కుర్రాడు ఒకరోజు రాత్రి ఇలాగే వానలో తిరిగి నడుస్తూ ఓ ఇంటి అరుగు మీద పడుకున్న వైనం కళ్ళ ముందు కదులుతుంది. ఎవరూ పిలిచేవారు కాదు, తలచేవారు కాదు. ఇంత పెద్ద ప్రపంచంలో అతనికి వెచ్చటి ఇంత చోటే లేదు. వీధి కుక్కల చాకిలవాడి గాడిద కంటే హీనంగా ఒక ఇంటి అరుగు మీద తల కింద చెయ్యి పట్టుకుని నకనకలాడే కడుపుతో పడుకుని అమ్మా అని కుమిలి ఏడుస్తుంటే ఇంటాయన వచ్చి, ఎవడ్రా ముష్టి వెదవా, దొంగ రాసుకెళ్ళి పోపో అని కర్రతో కొట్టడానికి వచ్చిన వైనం గుర్తుకొద్దని నా కళ్ళ ముందు మొదలుతోంది. అక్కడి నుంచి ఏడుస్తూ లేచి వెళ్ళి ఆ వీధి చివర ఉన్న ఒక సిమెంటు తూములో తూరి పడుకున్నాడు. ఆ పిల్లాడు పృథ్వీ. అరచేత్తో పెట్టగోడ మీద సరిచాడు. ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు ఉంది, అయినా ఏం ప్రయోజనం? 25 ఏళ్ల తర్వాత కూడా ఈ పిల్లాడి పెరిగి పెద్దయి జీవితంలో అన్నీ సంపాదించుకున్న తర్వాత కూడా ఈ రోజులో, ఈ క్షణంలో అదే దైన్య స్థితి. కావాలని వెంపర్లాడిన వారు నిర్దయంగా వదిలేసి వెళ్ళిపోవటం, అతన్ని గురించిన రవ్వంత కూడా లక్ష్య పెట్టకపోవటం, ఇంకొకరి మీద వ్యామోహంతోనో ప్రేమ అనుకుంటూనో తనని వదిలేయటం. పృథ్వీ ఇటు తిరిగాడు. వానజల్లు ఇప్పుడిప్పుడే కాస్త తెరిపిస్తోంది. ఇందాకటి అంత ఉధృతం లేకపోయినా ఇంకా సూదులు గుమ్మరిచ్చినట్లే వస్తూనే ఉంది. పృథ్వీ ఆ వెలుగు నీడలను చూశాడు. అంతలోనే అతను ఉలిక్కిపడ్డాడు. అక్కడ ఒక ఆకారం కనిపించింది. మూటలా ఉంగిపోయి అతను నుదురు చిట్లించి నిశితంగా చూశాడు. మళ్ళీ కొమ్మ ఊగటంతో వెలుతురు పడింది. అతను ఒక్క అంగలో అక్కడికి వచ్చాడు. అక్కడ మెట్ల గది గోడకు పిట్టగోడికి మూలగా ఉన్న చోటన ఉన్న మూట నిశాంత. మోకాళ్ళ మీదకి తలదించుకుని మూటలా కూర్చునింది. నిశా! అతని నోటి నుంచి ఆక్రోశంలా వచ్చింది ఆ పిలుపు. మెరుపులా దగ్గరకొచ్చాడు. క్షణం క్రితం ఈ ప్రపంచమంతా దద్దరిల్లేలా పిలవాలని అనుకున్నాడు. తీరా ఇప్పుడు నోటమాటే రావటం లేదు. నిశా! కంఠంలో దుఃఖం ఊబిలో ఎక్కడో దిగిపోయి నిశాంతని చూడగానే కొన ఊపిరితో పికిలి వస్తున్నట్టుగా అతి నెమ్మదిగా పలికింది. అతను దగ్గరకు వచ్చి మీద చేయి వేసి పిలిచాడు. నిశా, ఎక్కడున్నావా? ఈ వానలో నేను నీ కోసం ఊరంతా వెతికొచ్చాను. తన మీద ఆనిన అతని చేతిని నిశా బలంగా విదిలించి కొట్టింది. రోషపడిపోయిన మనసును నిగ్రహించుకున్నాడు. అయ్యయ్యో, ఇంతసేపటి నుంచి ఈ వానలో అతను చెయ్యి పట్టి లాగుతూ లేవతీయటానికి ప్రయత్నిస్తూ, ఇంట్లోకి వెళదాంరా పదా అన్నాడు. నిశాంత రాలేదు. నాకెవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు అంటే ఒక్కసారిగా ఏడ్చేసింది. నిశాంత అతన్ని తిట్టలేదు, అవమానించలేదు, కానీ నాకెవ్వరూ లేరు అన్న మాట అతను హృదయంలో 1000 చురకత్తులు దింపినట్లయింది. తీరని అవమానంగా అనిపించింది, కానీ అది కూడా నిగ్రహించుకున్నాడు. లోపలికి వెళదాంరా అర్థించాడు. నేను రాను, మోసపోయాను అంది తల తిప్పుతూ. ఒక్క క్షణం విహల్వుడైనట్టు చూశాడు. మరుక్షణం అతని 2 చేతులతో నిశాంతని ఎత్తేశాడు. నిశాంత వదలమని అరుస్తున్నా, అతని జుట్టు పీకుతున్నా, అతని ఛాతీ మీద గుప్పెళ్ళు బిగించి గుద్దుతున్నా అతను లక్ష్యపెట్టలేదు. తనను కాదన్నట్టే ఊరుకున్నాడు. ఆ క్షణంలో తెలియనితనంతో మంకుపట్టుతో మారాన్ చేసే చిన్నపిల్ల గొడవ కన్నతల్లి ప్రేమతో సహించినట్టు అతను సహించాడు. నిశాంతను పడక గదిలోకి తీసుకొచ్చి దింపాడు. టవల్ తెచ్చి తల తుడిచాడు. నైట్ గౌన్ ఇచ్చి బట్టలు మార్చుకో అన్నాడు. నిశాంత అది గిరాటు కొట్టింది. అతను క్రింద కూర్చొని నిశాంత చేతులు బలవంతంగా ముఖం మీద నుంచి లాగి అన్నాడు. నిశా, నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. తప్పు అంతా నాదే. నేను ఐఎమ్ సారీ అనుకోవటం లేదు. ఎందుకంటే జ్యోతి ఎప్పుడూ చెప్పేవాడు, తప్పు చేసి ఇంకెప్పుడు మళ్ళీ బాధ పెట్టకుండా ఉండడమే నిజమైన క్షమాపణ చెప్పటం అని. అది నిజమేననిపిస్తుంది. నిశా, ఒక్కసారి నా వైపు చూడు. నా కళ్ళల్లో నీకు అసహ్యం కనిపిస్తుందో ప్రేమ కనిపిస్తుందో నీకే అర్థమవుతుంది. ఆఫీసు నుంచి రాగానే అంత ప్రేమగా కాఫీ ఇచ్చేదానివి. నువ్వు ఆ మాటే మర్చిపోయావు. అది నాకు చాలా బాధగా అనిపించిందమ్మా. అంతకంటే ఇంకేం లేదు.
ఇంకోసారి ఇలాంటిది జరిగితే నన్ను వదిలి వెళ్ళిపో. నేనే చెప్తున్నాను. ఈసారి కాస్త నిగ్రహించుకో ప్లీజ్, నా కోసం, మన ఇద్దరి కోసం. అతని గొంతులో మార్దము మహిమ ఏమిటో గాని నిశాంత ఒక్కసారిగా ఏడ్చేసింది. పృథ్వీ మంచం మీద కూర్చుని నిశాంతను దగ్గరకు తీసుకున్నాడు. ఆ రాత్రి నిశాంతను గుండెల మీద పడుకోబెట్టుకుని జుట్టులోకి వేలు పోనిస్తూ ఆర్ద్రత నిండిన స్వరంతో చెప్పాడు, నువ్వు మోసపోలేదు నిశా, నేనే చాలా మారాను. ఇంకొంచెం ఆ ఛాయలున్నా అప్పుడప్పుడు అవి తొంగి చూస్తున్నాయి. కాస్త అవకాశం ఇస్తే నేను నువ్వు కోరుకునే పృథ్వీనే, అంతకంటే ఎక్కువే అని నీకు అర్థమవుతుంది. నిశాంత అతని గుండెలో ముఖం దాచుకుంది. పెద్ద తుఫాను వచ్చి వరదలో సర్వస్వం కొట్టుకుపోయేలా చేయబోయి త్రుటిలో ఏ దేవతల ఆశీస్సుల వల్లనో ఈ ప్రమాదం తప్పినట్లయింది. పృథ్వీకి తను కాఫీ ఇవ్వలేదని గుర్తు వచ్చిన తర్వాత నిశాంత్ అతన్ని పెద్దగా తప్పు పట్టలేకపోయింది. అతని దగ్గరగా కూర్చుని తను ఆ పార్సిల్ విప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. జ్యోతి పట్ల పృథ్వీకున్న స్నేహభావంతో ఎలాంటి మాలిన్యం లేదని నిశాంత్కు బాగా తెలుసు. ఆ రాత్రి పృథ్వీ ప్రేమ వరదమోయి ఆమెను ముంచేసింది. నిశాంతకు పృథ్వీ తనకు భర్తగా తరగటం తన అదృష్టం అనిపించింది. 4 నెలలు గడిచాయి. ఆ రోజు మధ్యాహ్నం నిశాంత సుప్రియ ఇంటికి వచ్చింది. సుప్రియ రాకేష్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉద్యోగం. ఇద్దరూ చాలా సరదాగా ఆనందంగా ఉంటారు. సుప్రియ నిశాంతను చూడగానే, ఏమిటి ఒక్కదానివే వచ్చావు, పృథ్వీ ఎక్కడా అంది. పృథ్వీ రాలేదు, కొత్త కంప్యూటర్స్ వచ్చాయి, అవి ఇన్స్టాల్ చేయటంలో చాలా బిజీగా ఉన్నాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పృథ్వీ లాంటి భర్త లక్షల మందిలో ఒక్కరు కూడా ఉండరు. నేను చాలా దురదృష్టవంతురాలిని అంది నిశాంత ముఖం దించుకుంటూ. అదేం మాట, అంతే కదా, నేను ఒక పాపకు తల్లి కాలేనప్పుడు. అదేం మాట, నీకు పిల్లలు పుట్టరని ఎవరైనా జోస్యం చెప్పారా ఏంటి? నవ్వుతూ జోక్ చేసింది. నిశాంతకు పిల్లలంటే చాలా ఇష్టం అన్న సంగతి సుప్రియకు తెలుసు. పిల్లలు పుట్టడానికి సిద్ధంగానే ఉన్నారు, మేమే వారిని వద్దనుకుంటాం. ఏమిటి నీ మాటలు? నాకు అయోమయంగా ఉన్నాయి. సుప్రియ అప్పుడు గమనించింది. నిశాంత బాగా ఒళ్ళు చేసింది. మనిషి నిండుగా ఉంది. ఎన్నో నెల తగ్గు స్వరంతో అడిగింది. 3 దాటింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్. ఉండు, స్వీట్ తినిపిస్తాను. సుప్రియ పరుగుని వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి అందులో నుంచి బెంగాలీ స్వీట్ తెచ్చి, కూతురే పుట్టాలి, మొదటి సంతానం ఆడపిల్ల అయితేనే బాగుంటుంది, మన ఇద్దరం అంతేగా, నీకు మన పోలికే రావాలి అంటూ పక్కన కూర్చుని నిశాంతను పట్టుకుని స్వీట్ తినిపించడానికి ముఖం పట్టుకుని ఇటు తిప్పబోయిందల్లా ఆగిపోయింది. నిశాంత కళ్ళ వెంట జలజల నీళ్లు వచ్చేస్తున్నాయి. నిశాంత ఏడ్చేస్తుంది. నిశా, ఏంటిది? శుభవార్త చెప్తూ మందలింపుగా కంగారుగా అంది. నిశా చప్పున సుప్రియ భుజం మీద ముఖం దాచుకుంది. ఇది శుభవార్త కాదు సుప్రి, నాకు ఈ పాప దక్కదు, నాకు పిల్లలు ఉండరు. ఛీ, ఏమిటి మాటలు? నీకు మతిపోయిందా? అవును, మతిపోయిందేమోనని అనిపిస్తుంది సుప్రి. నేను చాలా దురదృష్టవంతురాల్ని. ఎందుకలా అంటున్నావు నిశా? ఆనందంగా పండుగ జరుపుకోవాల్సింది, ఎందుకింత బాధపడుతున్నావు? అసలేమైంది? నిశాంత ఏడుపు బిగపట్టుకుంటూ చెప్పింది. పృథ్వీకి పిల్లలు అస్సలు ఇష్టం లేదు. పిల్లలు అసలు వద్దే వద్దు అంటున్నాడు. ఇదేం విపరీతం? మరి సంపాదించే ఆస్తి పేరు ఎందుకట? అసలేమంటాడు? నిశాంత చెప్పింది. 2 రోజుల క్రిందట జరిగింది. ఆ రోజు వానరాత్రికి గొడవ చేయను అని వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి అతను అదే మాట మీద ఉన్నాడు. ఒక్కసారిగాడ పోట్లాట రానియలేదు. ఎంతో ఆనందంగా, ప్రేమాతిశయంతో అసలు ఈ పృథ్వీకి పోట్లాడడం అంటే ఏంటో తెలుసా అన్నంత అపురూపంగా ఉన్నాడు. నిశాంతకు నెల తప్పిందని రూఢి అయింది. తను ఒళ్ళు చేసింది. శరీరంలో కొద్దిగా మార్పు వచ్చింది. పృథ్వీ కొత్తగా కంప్యూటర్ రావడం, ఆఫీస్ ఎక్స్టెన్షన్ హడావిడిలో ఊపిరాడనట్లుగా ఉన్నాడు. లేకపోతే గమనించుండేవాడే. ఆ రోజు అతను ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవుతుంటే, సోఫాలో కూర్చుని బ్రీఫ్ కేసులో పేపర్లు సర్దుకుంటుంటే నిశాంత వెనకగా వచ్చి అతని మెడ చుట్టూ చేయి వేసి వీపు మీద ముఖమానించుకుంది. అతని చెయ్యి ఎత్తి సున్నితంగా భార్య చెంపను తట్టాడు. ఏమిటి, ఏదో చెప్పాలని అనుకుంటున్నావు? ఆఫీస్కి పూట వెళ్ళవద్దనా? అతను నిశాంతని చెయ్యి పట్టి తిప్పి ఎదురుగా తీసుకొచ్చాడు. ఇక 20 రోజులు ఆఫీసులో మార్పులైపోయి రొటీన్ మామూలవుతుంది. నాకు తెలుసు, నువ్వు ఒంటరిగా కూర్చోవటానికి విసుగు పడుతున్నావని ఆఫీస్కి రమ్మంటే రావు. నువ్వు మరీ హోమ్ వర్డ్ అయిపోతున్నావు నిశా. ఎనీవే, అది నీ ఇష్టం, నేను వెళ్తాను, టైం అయింది. అతను లేవబోతుంటే నిశాంత లేవనీయకుండా అతని భుజాలు పట్టి మళ్ళీ సోఫాలో తోసింది. పృథ్వీ నిశాంతను తదేకంగా చూశాడు. ఆమె ఏదో చెప్పాలని అనుకుంటుంది. ఓకే, షూట్ ఇట్ అన్నాడు.
మనకి ఒక చిన్న పాపాయి పుడితే ఎలా ఉంటుంది? ఆ మాటకి అతను సంతోషపడలేదు. మనకి పుట్టదు అన్నాడు లేవబోతూ. ఎందుకు పుట్టదు? చిరుకోపంగా అతన్ని మళ్ళా సోఫాల నుంచి లేవకుండా ఆపింది. పుట్టదంతే, చెప్పానుగా, నాకు ఇష్టం లేదు. పుట్టిస్తే ఏం చేస్తావు? చిరునవ్వుతోంది. పుట్టకుండా జాగ్రత్త పడతాను. అతను ఆ రోజు ఆ వానరాత్రి జాగ్రత్త తీసుకోలేదు. అది మర్చిపోయినట్టున్నాడు. నాకు కావాలి పిల్లలు అంది. అతనికి అవసరం లేకపోయినా తను కావాలని అంటే అతను ఆనందంగా చేసిన సంఘటనలు గుర్తుకు తెస్తూ అంది. నాకేం అభ్యంతరం లేదు. ఎలాంటి పిల్లలు కావాలో చెప్పు. బొంబాయిలో నా డాక్టర్ ఫ్రెండ్ శోభాదయాలుంది. నీ అంత అందంగా ఇంకా చాలా తెలివిగా ఉండే పిల్లలు నీకు పుట్టే ఏర్పాటు చేయిస్తాను. నిశాంత దిమ్మెరిపోయినట్టు చూసింది. అంటే ఆవిడ టెస్ట్ ట్యూబ్ బేబీలను తయారు చేసే డాక్టరు. ఆవిడ పిల్లలు కావాలి అనుకున్న ఆడవారికి మేల్ స్పెర్మ్ జత చేసి ఫలదీకరణ జరిగేలా చేస్తుంది. నీకు ఎలాంటి పిల్లలు కావాలో చెప్పు. సైంటిస్ట్ లాంటి వాళ్ళ, డాక్టరా, యాక్టరా, రాజకీయవేత్త, బిజినెస్ మ్యానా? నిశాంత్ అతని భుజాల మించి చేతులు తీసేసి ఒక్క అడుగు దూరంగా వేసి నిలబడింది. పెద్దవైన కళ్ళతో చూస్తూ అడిగింది. పృథ్వీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? తెలుసు. నీకు పిల్లలంటే ఇష్టం, పిల్లలు కావాలి.